Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరు అంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలోంచి మనం వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఒక విశ్వాసికి దేవుని వాగ్దానాలే బలమని, బైబిల్లో 8000 వాగ్దానాలు ఉన్నాయని, ఆ వాగ్దానాలు అమూల్యమైనవి, అత్యధికములైనవని పెద్రి గారు చెప్తారు. దేవుడు తన వాగ్దానం మనకు ఎందుకు అనుగ్రహించారు? మనల్ని భ్రష్టత్వాన్ని తప్పించడానికి, దురాశలో పడిపోకుండా మనల్ని కాపాడడానికి, అలాగే ఆ వాగ్దానాలు మన పట్ల నెరవేర్చబడడానికని. దేవుని వాగ్దానాల మీద విశ్వాసం ఉంచండి, దానికి తగినట్టుగా నడుచుకోండి, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు అని. హల్లెలూయా. ఈరోజు వాగ్దానం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు కదా. నిర్గమాకాండము 23వ అధ్యాయం 25వ వచనం, నీ దేవుడైన యెహోవానే సేవింపబలను, అప్పుడైనా నీ ఆహారమును పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదను. హల్లెలూయా. సేవించడం అన్న మాటకు అర్థం ఏంటంటే ఒకరి దగ్గర నమ్మకంగా పనిచేయడం, వారు చెప్పినట్టు నడవడం, అనుసరించడం. బైబిల్ సెలవిస్తుంది, ఏ దాసుడు కూడా ఇద్దరు యజమానుల్ని సేవించలేడని. అయితే ఒకరిని ప్రేమిస్తాడు, ఇంకొకరిని ద్వేషిస్తాడు. అయితే ఒకరి మాటకు లోబడతాడు, ఇంకొకరి మాటను తృణీకరిస్తాడు. ఏ వ్యక్తి కూడా డబ్బుని దేవుణ్ణి సేవించలేరు. అయితే ఒక వ్యక్తి దేవుణ్ణి సేవిస్తాడు, లేదంటే డబ్బుని సేవిస్తాడు. అయితే ఒక వ్యక్తి దేవుణ్ణి సేవిస్తాడు, లేదంటే పాపాన్ని సేవిస్తాడు. అయితే ఒక వ్యక్తి దేవుణ్ణి సేవిస్తాడు, లేదంటే మనుషులను సేవిస్తాడు. ఇద్దరికీ ఒకే స్థానం ఎవరు కూడా ఇవ్వలేరు. దేవుణ్ణి పై స్థానంలో పెడితే పాపాన్ని, లోకాన్ని, మిగతా వాటిని కింద స్థానంలో పెడతాం. క్రీస్తు ప్రభువారిని సేవించడానికి మనకు నిర్దోషమైన మనస్సాక్షి కావాలని, ఎ క్లీన్ హార్ట్, శుద్ధమైన హృదయం కావాలి అని. ఆయన సేవించడానికి మనకు కావాల్సింది డబ్బు, చదువు, అందము, కులము, ఇవన్నీ కాదు. ఆయన సేవించడానికి మనకు కావాల్సింది శుద్ధమైన హృదయం. అది కూడా ఆయనే మనకు దయచేస్తారు ఆయన దగ్గరికి వస్తాయి. దేవుణ్ణి ఎలా సేవించాలి? బైబిల్ సెలవిస్తుంది, భయభక్తులు కలిగి మనం దేవుని సేవించాలి. భయము భక్తి కలిగి మనం దేవుని సేవించాలి. గౌరవప్రదమైన భయభక్తులు కలిగి మనం ఉండాలి అని. ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన సమస్తము ఆయన స్వాధీనంలో ఉన్నాయి, ఆయన అధికారం కలిగిన వాడని మనం భయభక్తులు కలిగి దేవుని సేవించాలని, నిత్యము కూడా దేవుని సేవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేయడం, వాక్యం చదవడం మాత్రమే కాదు, అన్నీ ఉన్నప్పుడు కూడా దేవుని సేవించాలని. కొంతమంది అన్నీ ఉన్నప్పుడు దేవుని సేవిస్తారు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని సేవించడం మానేస్తారు. మనం అలా ఉండకూడదు. అన్ని పరిస్థితుల్లో మనం దేవుణ్ణి సేవించాలని. దేవుడు కొన్నిసార్లు అన్నీ ఇచ్చి మనల్ని పరీక్షిస్తారు, కొన్నిసార్లు అన్నీ తీసుకుని మనల్ని పరీక్షిస్తారు. అబ్రహాం గారికి దేవుడు అన్నీ ఇచ్చి పరీక్షించారని, యోబు గారికి దేవుడు అన్నీ తీసుకుని పరీక్షించారు. దానియేలు కోసం రాజు మాట్లాడుతూ ఇలా అంటారు, నువ్వు నిత్యము సేవిస్తున్న దేవుడు నిన్ను కాపాడా అని. దానియేలు దేవుడు నిత్యము సేవించాడని. దానియేలు బబులోను సామ్రాజ్యంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేవుని సేవించాడు. ప్రార్థన చేస్తే సింహభూమిలో వేసేస్తారు అన్నప్పుడు కూడా దేవుని సేవించాడు. కష్ట సమయంలో కూడా దానియేలు దేవుని సేవించాడు, నిత్యము సేవించాడు. కాబట్టి దానియేలు కాపాడబడ్డాడని. దేవుణ్ణి ఆసక్తి కలిగి మనం సేవించాలని, ఆత్మీయ తీవ్రత గల వారమే మనం దేవుని సేవించాలని. ఈ లోకంలో చాలా వాటి మీద ఆసక్తి చూపిస్తాం, కొన్నిసార్లు వ్యర్థమైన వాటి మీద మనం ఆసక్తి చూపిస్తాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం సృష్టించిన దేవుని మీద, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి, ఆయన్ని సేవించడానికి మనం ఆసక్తి కలిగి సేవించాలి, పూర్ణ మనసుతో ఆయన మనం సేవించాలని. దేవుడు మన కొరకు చేసే ప్రతిదీ కూడా ఆసక్తి కలిగి చేస్తాడు. కాబట్టి ఆయన ఆసక్తి కలిగి మన కొరకు ప్రాణం పెట్టాడు. వృద్ధి క్షేమాన్ని దేవుడు మనకు ఆసక్తి కలిగి ఇస్తాడని వాగ్దానం చేశాడు. ఆయన మన పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన్ని కూడా మనం ఆసక్తి కలిగి సేవించాలి అని. హల్లెలూయా. ఇప్పుడు దేవుణ్ణి అలా సేవిస్తే మనకు కలిగే మేలేంటి? ఆయన మనకున్న ఆహారాన్ని, పానీయాన్ని దీవిస్తాడని. మనకున్నది కొంచెమైనా లేదా ఎంతైనా దాని మీద దేవుని దీవెన ఉంటే మనకు ఆశీర్వాదకరం. దీవెన అది మనకి ఉపయోగపడుతుంది, అది మన అవసరాలు తీరుస్తుంది, మనం తృప్తి కలిగి సంతృప్తి కలిగి ఉంటాం. 5 రెట్లు 2 చేపలు ఉన్నాయి, అవి తీసుకువెళ్ళి ప్రభువు చేతిలో పెట్టారు. ప్రభువు వాటిని ఆశీర్వదించగానే బైబిల్ సెలవిస్తుంది కదా, అక్కడ వారంతా ఆకలి తీర్చబడిందని. 20,000 మంది వాటిని తృప్తిగా తిన్నారని, దాని తర్వాత 12 గంపలు ఎత్తారని. మీ దగ్గర కొంచెమే ఉన్నా దేవుని దీవెన ఆశీర్వాదం ఉంటే మీ అవసరం అంతా తీర్చబడుతుందని, మీరు తృప్తి కలిగి సంతృప్తి కలిగి ఉంటారని. బైబిల్లో సమూయేలు గారు అంటారు, పట్టుదల కలిగి మీరు ఆయన సేవిస్తే దేవుడు ఫిలిష్తీయులపైన మీకు విజయాన్ని ఇస్తాడని. ఒకవేళ పదే ఒకే శోధనలో పడిపోతున్నారా, ఒకే అనారోగ్యంలో పడిపోతున్నారా, లేదా ఒకే చోట ఎన్నోసార్లు అవమానం గుండా, నిందల గుండా వెళ్తున్నారు ఒకే విషయంలో, మీరు పట్టుదల కలిగి దేవుని సేవిస్తే దేవుడు మీకు ఆ సమస్యలపైన విజయాన్ని ఇస్తాడని.
విజయవంతమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనకు అన్ని విషయాల్లో అత్యధికమైన విజయం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మనకి రోగాలను తొలగిస్తాడని, ఆయన మనల్ని స్వస్థపరుస్తారని, మంచి ఆరోగ్యాన్ని దేవుడు మనకి ఇస్తారు. మీరు ఏ బలహీనత గుండా వెళ్తున్నా ఆయన్ని మీరు సేవిస్తే దేవుడు మీకు నూతన బలాన్ని ఇస్తారని, ప్రతి విధమైన అనారోగ్యాన్ని కూడా దేవుడు స్వస్థపరుస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మీకు క్షేమాన్ని, సమాధానాన్ని కలగ చేస్తారని. కాబట్టి ఆయన మనం సేవిస్తే ఆయన మనల్ని దీవిస్తారు. ఆయన మన మధ్య నుండి అనారోగ్యాన్ని తొలగిస్తారు. ఆయన విజయాన్ని ఇస్తారు. మీ చదువుల్లో కావచ్చు, జాబ్స్లో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా దేవుడు మీకు విజయాన్ని ఇస్తారు. అలాగే ఆయన మీకు సమాధానాన్ని ఇస్తారు. కాబట్టి ఆయన్ని సేవించండి. ఆయన్ని సేవించినప్పుడు, ఆయన దగ్గర మనం నమ్మకంగా ఉన్నప్పుడు, ఆయన మాటల ప్రకారం మనం జీవించినప్పుడు గొప్ప ఆశీర్వాదం మనం చూస్తాము అని హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశయ్య ప్రభువా, మీకు వేలాది వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు ప్రభావ మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారు ప్రభావ, వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారం అందించండి ప్రభావ. ఆశీర్వదించండి ప్రభావ. వారు చేసే జాబ్స్ని దీవించండి ప్రభావ. చదువులను దీవించండి, బిజినెసెస్ని దీవించండి ప్రభావ. వారిని దీవించుకుని దేవా ప్రతి మాలుకుంటున్నాం వేసే ప్రభావ. అలాగే తండ్రి జీవం గల వేసే ప్రభు, విజయవంతమైన జీవితాన్ని వారికి దయచేయండి ప్రభావ. అనారోగ్యాల వారిని తొలగించండి, మంచి బలాన్ని వారికి అనుగ్రహించండి ప్రభావ. శాంతి సమాధానంతో వారిని నింపండి ప్రభావ. మిమ్మల్ని సేవించినప్పుడు ప్రభావ వచ్చే ఆశీర్వాదాలు మిమ్మల్ని సేవించే వారికి దయచేయండి, కృపను గురించండి ప్రభు. పరిశుద్ధమైన మనస్సాక్షి ఎవరికైతే లేదో పరిశుద్ధమైన మనస్సాక్షితో వారిని నింపమని, దీవెనలు కుమ్మరించమని దేవా యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.